వైఆర్ ఆఫ్ స్పై యూనివర్స్ ప్రజెంట్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్పై యూనివర్స్. అయితే ఇప్పుడు ఈ యూనివర్స్లో టోటల్గా 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి ఇప్పటి వరకు. దాంట్లో ఆ యూనివర్స్కి మెయిన్ పిల్లర్ వచ్చేసి టైగర్ ఫ్రాంచైజ్. అయితే ఈ టైగర్ ఫ్రాంచైజ్ మన సల్మాన్ ఖాన్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు అండ్ కత్రినా కైఫ్ గారు లీడ్ యాక్ట్రెస్గా యాక్ట్ చేశారు. అయితే ఈ టైగర్ ఫ్రాంచైజ్లో టోటల్గా 3 మూవీస్ వచ్చాయి. దాంట్లో ఎగ్ ద టైగర్, టైగర్ జిందా హే అండ్ టైగర్ 3. సో ఈ 3 మూవీస్లో 2 మూవీస్ తెలుగులో అసలు అవైలబుల్గా లేవు, ఎందుకంటే డబ్ చేయలేదు ఆ టైంలో. ఇప్పుడు 2012 అండ్ 2017 ఆ టైం పీరియడ్లో రిలీజ్ అయ్యాయి. సో తెలుగులో డబ్ చేసి అయితే రిలీజ్ చేయలేదు. బట్ టైగర్ 3 మాత్రం తెలుగులో అవైలబుల్గా ఉంది, అన్ని అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ టైగర్ సిరీస్కి వచ్చేటప్పటికి తెలుగులో చూడడం, ఎందుకంటే వార్ 2 వస్తుంది కదా, తెలుగు వాళ్ళకి అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. సో నేనేమనుకున్నానంటే ఈ యూనివర్స్ మొత్తం మీద ఉన్న మూవీస్ని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సినిమా మొత్తం చూడకుండా సీన్ టు సీన్ దింపకుండా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలాగానే ఉండడానికి ట్రై చేస్తాను. ఈ 2 మూవీసే, మిగిలినవి కూడా తెలుగులో ఉన్నాయి, బట్ మూవీ మొత్తం చూడడానికి మీకు టైం సరిపోదు కదా అని నేను ఆలోచించి చిన్నగా వీడియో చేస్తున్నాను. సో ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో. సో ఇక ఫర్దర్గా వెళ్ళే కొంది ఇంకా మన ఛానల్ గ్రో అవ్వాలని చెప్పేసి కోరుకుందాం. సో ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ 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 సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఎందుకు అని అంటే వార్ 2 మూవీ రాబోతుంది. మన ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు కాంబినేషన్లో రాబోతున్న వార్ 2కి ఎక్కడైనా ఈ మూవీని కలిపే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఇది కూడా యూనివర్స్లోనే కాబట్టి. సో డిఫరెంట్ ఫ్రాంచైజీ నుంచి వచ్చేది ఎక్కడైనా కలవచ్చు మేబీ. సో క్యారెక్టర్స్ ఎలా డిజైన్ చేశారు, ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో నీట్గా తెలుసుకోవచ్చు. సో ఇక ఈ టైగర్ ఫ్రాంచైజీలో ఫస్ట్ మూవీ వచ్చేసి ఎగ్ ద టైగర్. 2012లో రిలీజ్ అయింది ఈ మూవీ. అయితే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో మన ఇండియాకి రా ఏజెంట్స్ అంటే లైక్ మన ఇండియా బోర్డర్లో ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు, ఇండియా లోపల స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. బట్ ఇండియాలోనే ఉంటూ ఎవరికి కనిపించకుండా పైనుంచి వచ్చే దాళ్ళు ఏదైతే న్యూక్లియర్ అటాక్స్ ఉన్నాయో అలా మనకి డేంజరస్ అని అనిపించేవి మాత్రం ఫైండ్ అవుట్ చేసేవాళ్ళు రా ఏజెంట్స్. సో అలాంటి ఇన్ఫర్మేషన్స్ మొత్తం గ్యాదర్ చేస్తూ ఉంటారు. సో మన ఇండియాకి రా ఏజెన్సీ ఎలాగో పాకిస్తాన్కి కూడా ISI ఏజెన్సీ అని ఒకటి ఉంటుంది. సో మన ఇండియా రా ఏజెంట్లో వన్ ఆఫ్ ది ఏజెంట్ కింద టైగర్ ఉంటాడు. సో టైగర్ అంటే మనకి అందరూ పిలుస్తూ ఉంటారు, బట్ యాక్చువల్ పేరు వచ్చేసి అవినాష్ సింగ్ రాథోడ్. తనని అలాగే తన ఫ్రెండ్ గోపి ఆర్య అనే ఒక ఏజెంట్ని కలిపి డబ్లిన్ పంపిస్తాడు అజిత్ షినాయ్. అజిత్ షినాయ్ వచ్చేసి రా ఏజెన్సీకి వన్ ఆఫ్ ది చీఫ్. తను ఒక మిషన్ మీద డబ్లిన్ పంపిస్తాడు. ఆ మిషన్ ఏంటంటే ఇండియాకి చెందిన ఒక సైంటిస్ట్ పాకిస్తాన్కి చెందిన టెర్రరిస్టులకి ఒక ఇన్ఫర్మేషన్, న్యూక్లియర్ మిసైల్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాడు అని చెప్పేసి మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాని గురించి మిమ్మల్ని అక్కడికి పంపిస్తున్నాను, తనని ఫాలో అవ్వండి, ఫాలో అయ్యేది నిజమా కాదా, సో దాన్ని బట్టి ఆ డేటా కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి ఒక మిషన్ మీద పంపిస్తారు. సో మన హీరో డైరెక్ట్గా వెళ్ళి సైంటిస్ట్ దగ్గర చేరలేరు కదా. సో సైంటిస్ట్ని చేరుకోవడానికి మనీష్ చంద్ర అనే ఒక కొత్త నేమ్తో ఆ సైంటిస్ట్కి దగ్గర అవ్వాలని చూస్తాడు. బట్ అదే టైంలో ఆ సైంటిస్ట్కి పార్ట్ టైం కేర్ టేకర్గా జోయా, అదే మన కత్రినా కైఫ్ గారు పార్ట్ టైం కేర్ టేకర్ కింద ఆ సైంటిస్ట్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు. సో తనని రీచ్ అవ్వాలంటే తనతో ఫ్రెండ్షిప్ అనేది బాగా డెవలప్ చేసుకుంటే తను ఈజీగా సైంటిస్ట్ని రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి చిన్న ప్లాన్ వేస్తాడు. సో జోయాతో మెల్లగా ఫ్రెండ్షిప్ ఏర్పడుద్ది, మెల్లమెల్లగా అది లవ్ కింద మారుద్ది. సో ఒకనొక టైంలో ఒక రోజు అనుకోకుండా సైంటిస్ట్ ఇంట్లో ఏదో సస్పిషియస్గా ఉందని తన ఫ్రెండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు టైగర్కి. సో వెంటనే వెళ్ళి టైగర్ అక్కడ చూసేటప్పటికి అక్కడ జోయా ఇన్ఫర్మేషన్ డేటాని మొత్తం కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎందుకంటే జోయా ఎవరనుకున్నారు? పాకిస్తాన్ ISI ఏజెంట్. సో తను కూడా టైగర్ లాగా పాకిస్తాన్కి ఏజెంట్. హీరో చాలా షాక్లో ఉంటాడు, నిజంగా తిన్నని నేను లవ్ చేసింది అని. సో హీరో షాక్లో ఉంటాడు. వెంటనే ఇక అక్కడ చిన్న ఫైట్ జరిగిద్ది. వెంటనే హీరోయిన్ అక్కడ నుంచి పంపించేస్తాడు డేటా ఇన్ఫర్మేషన్ తీసుకుని. సో చాలా షాక్లో ఉంటాడు హీరో. ఆ మిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక ఎప్పుడు నేను ఫీల్డ్ ఆఫీసర్ వర్క్స్కి వెళ్ళను, నన్ను అసైన్ చేయకండి అని చీఫ్కి చెప్పుకుంటాడు. సో తనని టెక్నికల్గా అనాలిసిస్ వర్క్లోనే ఉంచండి, ఫీల్డ్ వర్క్ నన్ను పంపించకండి అని చెప్పేసి చెప్పుకుంటాడు. సో కొన్ని రోజులు అలా గడిచిపోయాక తనకు ఒక ISI నుంచి చిన్న సీక్రెట్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఏంటంటే జోయా పంపిస్తుంది. ఇస్తాన్బుల్లో ఇండియాకి సంబంధించిన రా ఏజెన్సీ వాళ్ళు అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ISI ఏజెంట్ వాళ్ళు ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరి మధ్య ఉన్న ఏదైతే గొడవలు అవుతూ ఉంటున్నాయో అవన్నీ సీక్రెట్గా మనం ఎవరికి పంచిపెట్టకుండా అందరూ కలిసి వర్క్ చేద్దామని ఒక చిన్న మీటింగ్ పెడుతున్నారు. సో ఆ మీటింగ్కి నేను వస్తున్నానని జోయా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది టైగర్కి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇస్తాన్బుల్లో కలుసుకుంటారు. ISI పాకిస్తాన్ ఏజెంట్స్ కింద జోయా వస్తే మన ఇండియన్ రా ఏజెంట్స్ కింద మన టైగర్ వస్తాడు. సో ఇద్దరు ఒకరినొకరు చూసుకుని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదే స్పాట్, ఇద్దరు లేచిపోదామని చెప్పేసి అక్కడ నుంచి లేచిపోతారు. బట్ రా ఏజెన్సీ అండ్ అలాగే ISI ఏజెన్సీ వాళ్ళు ఇండియాకి సంబంధించిన ఒక అతను పాకిస్తాన్ అమ్మాయిని చేసుకున్నాను, పాకిస్తాన్ వాళ్ళు రివర్స్లో ఇండియన్ వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది మిస్లీడ్ అవుద్ది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక ఏజెన్సీ ఇంకొక ఏజెన్సీ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుద్ది అని చెప్పేసి వాళ్ళని పట్టుకుందామని చూస్తూ ఉంటారు. సో వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వేరే చోటుకి వెళ్ళి బ్రతుకుతూ ఉంటారు. అలా కొన్ని రోజులు తప్పించుకుంటూ తిరుగుతారు. అనుకోకుండా ఒకరోజు సర్వేలెన్స్ కెమెరాలో
హీరో హీరోయిన్ కనిపిస్తారు. సో అక్కడ ఉన్న లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకుని ఇండియన్ రా ఏజెంట్ వాళ్ళు వచ్చి టైగర్ని, అలాగే పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ వాళ్ళు వచ్చి జోయాని ఇద్దరిని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఆ టైంలోనే గోపి ఆర్య, సో తన ఫ్రెండ్ గోపి ఆర్యతో కలిసి మ్యానిపులేట్ చేసి తనని మనం తీసుకొచ్చేసి నేను ఇండియాకి సరెండర్ అయిపోతానని చిన్నగా మ్యానిపులేట్ చేసి చెప్తాడు. సో వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని ఐఎస్ఐ ఏజెంట్ వాళ్ళు తీసుకెళ్తున్న జోయాని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఆ టైంలోనే రా ఏజెంట్ వాళ్ళని కూడా బురిడి కొట్టించి అంటే మోసం చేసి అక్కడ నుంచి పారిపోదామని ప్లాన్ చేసి హెలికాప్టర్ మీద పారిపోతూ ఉంటారు. ఆ టైంలోనే గోపి ఆర్య తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను టైగర్ని షూట్ చేస్తాడు. సో ఆ షూట్ చేసినా సరే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అజిత్ షెనాయ్కి ఫోన్ చేసి టైగర్ బ్రతికే ఉన్నాడు, చావలేదు, ఇండియాకి ఎలాంటి పరిస్థితుల్లో మా అవసరం ఉన్నా సరే నేను ఎప్పుడు మీతోనే ఉంటాను, టైగర్ ఎప్పుడు కంట్రీ కోసం పోరాడుతూనే ఉంటాడు, అండ్ అలాగే జోయా కూడా ఐఎస్ఐ ఏజెంట్ కోసం పనిచేస్తూనే ఉంటుంది అని చెప్పేసి అక్కడ చెప్తాడు. అలా చెప్పి ఎండ్ చేస్తారు. సో అక్కడికి ఏక్ ద టైగర్ అనే మూవీ అయింది. సో దాని సీక్వెల్ కింద టైగర్ జిందా హై అని 2017లో ఈ మూవీ రిలీజ్ అయింది. సో ఆ మూవీ కంటిన్యూషన్. సో ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు యూనివర్స్ ప్లాన్ చేసుకుందాము, సో మనకి ఇది ఒక ఫ్రాంచైజ్ అనుకున్నారు అంతే, బట్ యూనివర్స్ని ప్లాన్ చేసుకుందామని ఎప్పుడు అనుకోలేదు. సో దాని కంటిన్యూషన్ కింద టైగర్ జిందా హై అనే మూవీని రిలీజ్ చేశారు. స్టోరీ రైటింగ్ వచ్చేసి ఒక్కళ్ళే, బట్ డిఫరెంట్ డైరెక్టర్స్ డైరెక్ట్ చేశారు. ఈ టైగర్ జిందా హై స్టోరీ విషయానికి వచ్చేస్తే, సో ఏక్ ది టైగర్ అయిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మిషన్ జరుగుతూ ఉంటుంది. సో కొన్ని ఇయర్స్కి జోయాకి టైగర్కి మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత తనకు ఒక జూనియర్ అనే ఒక అబ్బాయి పుడతారు. సో ఇదంతా తన లైఫ్ తను లీడ్ చేస్తూ ఉంటాడు. బట్ అనుకోకుండా ఐఎస్సి టెర్రరిస్టులు అమెరికన్ జర్నలిస్ట్ని చంపేస్తారు. అది వీడియో రికార్డ్ చేసి అమెరికన్ ఆర్మీ వాళ్ళకి వీడియో సెండ్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే మేము యుద్ధం ప్రకటిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు ఒక వీడియో రికార్డ్ చేసి పంపిస్తారు. అక్కడున్న ఇరాక్ ఆర్మీ అబు ఉస్మాన్ అంటే ఆ టెర్రరిస్ట్ గ్రూప్కి లీడర్. సో తనని ఫైట్ చేసి తను షూట్ చేస్తారు. సో తనకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి వాళ్ళని తీసుకెళ్తారు. అది హాస్పిటలే కాదు, ఒక ట్రైనింగ్ సెంటర్. సో అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న సివిలియన్స్ అందరినీ బయటకు పంపించేసి నర్సులు ఒక 25 to 30 మెంబర్స్ నర్సులు ఉంటారు. సో ఆ నర్సులని అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ట్రీట్మెంట్ చేయించుకుంటూ బెదిరిస్తూ ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళు సేవ్ చేసుకోవాలంటే పాకిస్తాన్ ఇండియాకి సంబంధించిన లేడీస్ ఎవరెవరు ఉన్నారో నర్సుల కింద వాళ్ళని హోల్డ్ చేసుకుంటే వాళ్ళని సేవ్ చేసుకోవచ్చు అనే మైండ్ సెట్లో ఉంటారు. ఒక పక్కన అమెరికన్ ఆర్మీ వాళ్ళ మీద ఎయిర్ స్ట్రైక్ చేపిద్దాం అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటారు. బట్ ఆ హాస్పిటల్లో ఒక ఇండియన్ నర్స్ ఇండియన్ ఎంబసీకి కాల్ చేసి, సో ఇక్కడ మేము ఇలా చిక్కుకుపోయాము, దగ్గర ఒక 30 మెంబర్స్ నర్సెస్ ఉన్నారు, ఇండియాకి సంబంధించిన వాళ్ళు, పాకిస్తాన్కి సంబంధించిన నర్సులు వాళ్ళు ఉన్నారు, సో మమ్మల్ని మీరు సేవ్ చేయండి అని ఇండియన్ ఎంబసీకి కాల్ చేసి చెప్తే ఆ ఇండియన్ ఎంబసీ వాళ్ళు రా ఏజెన్సీకి ఫోన్ చేస్తారు. సో రా ఏజెన్సీలో అజిత్ షెనాయ్ ఉంటారు. సో అజిత్ షెనాయ్ ఈ మిషన్ ఏదో విధంగా ఆపాలి అని చెప్పేసి అమెరికన్ ఆర్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సో అక్కడ మాకు సంబంధించిన నర్సులు వాళ్ళు ఉన్నారు, సో ఆ నర్సుల వాళ్ళని మేము సేవ్ చేసుకుంటాం, సో మాకు కొంచెం టైం కావాలి, ఆ మిషన్ మేము సక్సెస్ చేస్తాం, తర్వాత మీరు ఏదైనా చేసుకోండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు. సో ఆర్మీ వాళ్ళు ఎవరైతే అమెరికన్ ఆర్మీ ఉన్నారో, సరే మీకు 7 days టైం ఇస్తాము, ఆ 7 daysలో మీరు అనుకున్న పని మీరు కంప్లీట్ చేయండి, తర్వాత మేము ఎయిర్ స్ట్రైక్ అనేది కొనసాగిస్తాము 7 days తర్వాత అని డీల్ క్లోజ్ చేస్తారు. సో ఎయిర్ స్ట్రైక్ అనేది 7 days పోస్ట్పోన్ అవుద్ది. ఇప్పుడు ఈ మిషన్ కంప్లీట్ చేయాలంటే ఓన్లీ టైగర్ వల్లే అవుద్దని అజిత్ షెనాయ్ ఎవరైతే రా చీఫ్ ఉన్నారో తను కాంటాక్ట్ అవుతాడు, తన దగ్గరికి రీచ్ అవుతాడు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని. బట్ ఈ విషయాలన్నీ టైగర్ ఎప్పటికప్పుడే కనిపెడుతూ ఉంటాడు. సో ఇలాగా మన ఇండియాకి పాకిస్తాన్కి సంబంధించిన నర్సెస్ని వాళ్ళు అక్కడ దాచిపెట్టారు, సో ఆ మిషన్ సక్సెస్ చేయాలంటే నీ వల్లే అవుతుందని టైగర్ దగ్గరికి వెళ్తారు. టైగర్ వెంటనే ఒప్పుకుంటాడు. బట్ తనకు ఒక టీం కావాలి అని చెప్పేసి కొంతమంది టీంని అసైన్ చేసుకుంటాడు. సో దాంట్లో మెయిన్గా రాకేష్ అనే ఒక ఎథికల్ హ్యాకర్. సో ఈ రాకేష్ క్యారెక్టర్ ఏంటంటే ఫర్దర్గా టైగర్ 3లో కూడా కంటిన్యూ అవుతాడు. సో తన క్యారెక్టర్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమంది టీంని, బాంబ్ డిస్పోజర్ని, అలాగే హ్యాకర్ని, వీళ్ళ కొంతమందిని మంచి టెక్నికల్ టీంని తీసుకుని బయలుదేరుతారు. సో బయలుదేరిన తర్వాత అక్కడికి రీచ్ అయ్యి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒకనొక టైంలో హసన్ అనే ఒక చిన్నపిల్లాడు సూసైడ్ బాంబర్ కింద ఉంటాడు. సో ఆ ఏరియాలో ఒక బాంబ్ స్క్వాడ్ సృష్టిద్దామని అబూ ఉస్మాన్ ఐఎస్సి టెర్రరిస్ట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేస్తారు అక్కడ బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేద్దామని. బట్ హీరో అది గమనించి వెంటనే వెళ్ళి కాపాడతాడు. సో ఆ టైంలో కొంతమంది టెర్రరిస్టులతో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ కొంతమంది ఏజెంట్స్ చనిపోతారు, అంటే వేరే బయట నుంచి వచ్చే సోర్స్ ఎవరైతే ఉంటారో ఏజెంట్స్ వాళ్ళు చనిపోతారు. ఆ టైంలోనే పాకిస్తాన్కి సంబంధించిన జోయ్ ఐఎస్సి ఏజెంట్ వచ్చి తనను సేవ్ చేస్తుంది టైగర్ని. సో టైగర్ షాక్లో ఉంటాడు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి. అంటే ఇండియాకి సంబంధించిన వాళ్ళే కాదు, పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కూడా నర్సెస్ దాంట్లో ఉన్నారు, మీకెంత బాధ్యత ఉందో మాకు అంతే బాధ్యత ఉందని చెప్పేసి మేము వచ్చామని చెప్పేసి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ కొంత డిస్కస్ చేసుకున్న తర్వాత ఒక డెసిషన్కి వస్తారు. ఐఎస్ఐ ఏజెంట్ పాకిస్తాన్కి సంబంధించింది, ఇండియా రా ఏజెంట్, సో వీళ్ళందరూ కలిసి వర్క్ చేద్దాం, మిషన్ సక్సెస్ చేద్దామని అనుకుని స్టార్ట్ చేస్తారు. సో మెల్లగా ఏదో ఒక విధంగా హాస్పిటల్కి చేరాలంటే అక్కడికి ఆయిల్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, ఆ అబూ ఉస్మాన్కి సంబంధించిన ఒక ఫ్యాక్టరీ అది. సో ఆ ఫ్యాక్టరీలో మైగ్రెంట్ వర్కర్స్ కింద వెళ్తారు, వెళ్ళి అక్కడ ఏదో ఒక చిన్న బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసి అక్కడ నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ అవుతారు హీరో అండ్ అలాగే వాళ్ళ టీము. రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చూసుకుని మెల్లగా అక్కడ ఉన్న నర్సెస్ అందరినీ గ్యాదర్ చేసుకుని వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి, ఈ గ్యాప్లో జోయా వేరే
వేరే రకంగా ఎంటర్ అవుతుంది హాస్పిటల్లోకి. సో వాళ్ళ టీం అందరినీ గ్యాదర్ చేసుకుంటూ ఒక ఫైనల్ డే అంటే ఫైనల్గా ఎయిర్ స్ట్రైక్ అయ్యే రోజు 7th డే రోజున వాళ్ళందరినీ నర్సెస్ అందరినీ మ్యానిపులేట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని బయటకు తీసుకెళ్తారు. ఎయిర్ స్ట్రైక్ జరిగిద్ది, అక్కడ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ఆ టైంలోనే జోయాని ఆల్మోస్ట్ చంపైపోతారు ఒక ఫైటింగ్లో, బట్ హీరో వెళ్ళి సేవ్ చేస్తాడు. ఫైనల్గా మొత్తం అందరూ బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి ఇండియా పాకిస్తాన్ అక్కడ చాలా బాగుంటుంది సీన్ వచ్చేసి. ఆ సీన్లో ఒక పక్కన ఇండియా ఒక పక్కన పాకిస్తాన్కి సంబంధించిన జెండాలు అవుతూ మంచి సినిమాటిక్ హై. మనం వేరే కంట్రీస్ని పొగడామని కాదు కానీ అక్కడ ఒక సినిమాటిక్ హై వస్తుంది. సో అక్కడతో సినిమా ఎండ్ అయిపోద్ది. ఎండ్ అవుతూ లాస్ట్లో మళ్ళీ ఇంకొక ఫోన్ కాల్ అజయ్ షినాయ్కి. టైగర్ ఎప్పుడు మిషన్ కోసం కంట్రీ కోసం పనిచేస్తూనే ఉంటాడు, ఎప్పుడు అవసరం వచ్చినా నాకు ఒక కాల్ చేయండి అని చెప్పేసి చెప్తాడు. అండ్ దాంతోపాటు ఇంకొక ఇన్ఫర్మేషన్, హాసన్ ఎవరైతే మనం చిన్నప్పుడు బాంబ్ స్క్వాడ్రన్ నుంచి కాపాడారు కదా, సో తనని దత్తత తీసుకుంటాడు హీరో. సో ఇక్కడతో టైగర్ జిందా హే మూవీ కంప్లీట్ అవుతుంది. సో ఈ ఏక్ ద టైగర్, టైగర్ జిందా హే 2 మూవీస్ అఫీషియల్గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి 2 కూడా. సో వాటి కంటిన్యూషన్ తర్వాత టైగర్ 3 వచ్చింది. అండ్ అలాగే టైగర్ 3 అనేది వెంటనే వచ్చేలే. ఈ 2 మూవీస్ తర్వాత వార్ అనే ఒక మూవీ వచ్చింది. అండ్ వార్ తర్వాత పఠాన్ అనే ఒక మూవీ వచ్చింది. సో వీటి ఈవెంట్స్ తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక యూనివర్స్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకుని పఠాన్లో చిన్న క్యామియో కింద టైగర్ వచ్చాడు, టైగర్ 3లో క్యామియో కింద పఠాన్ వచ్చాడు. సో ఇలాగ ఫ్రాంచైజీని మెల్లగా డెవలప్ చేసుకుంటూ వైఆర్ ఆఫ్ స్పై యూనివర్స్ అనేది ప్రజెంట్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్పై యూనివర్స్ కింద అయింది. సో ఇక్కడ వరకు టైగర్ 1, టైగర్ 2 స్టోరీస్ జరిగినాయి. టైగర్ 3 స్టోరీ బట్ ఇది తెలుగులో అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఓకే, చూడని వాళ్ళు ఉంటే ఇది కంటిన్యూ చేయండి. మీకు మూవీ చూసే ఏదైతే ఆపర్చునిటీ ఉందో అది కొంచెం తగ్గుతుంది. సో ఇక్కడ టైగర్ 3 స్టోరీ విషయానికి వస్తే దీంట్లో మెయిన్గా జోయా, కత్రినా కైఫ్ ఎవరైతే ఉన్నారో ఐఎస్ఐ ఏజెంట్ కింద ఎలా జాయిన్ అయింది, తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, సో తను పాకిస్తాన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంది, సో ఇలాంటివన్నీ మనకి చూపిస్తారు ఈ మూవీలో ఎక్కువగా. ఈ మూవీ స్టార్ట్ అవ్వడం గోపి ఆర్య టైగర్ ఫ్రాంచైజీలో ఎవరైతే తన ఫ్రెండ్ ఉన్నారో టైగర్కి, తనని ఒక మిషన్ మీద పంపిస్తారు. సో అక్కడ కొంతమంది కట్టేసి ఉంచుతారు. మన హీరో వెళ్ళి సేవ్ చేసి తను ఇండియాకి తీసుకొస్తాడు. ఆ టైంలో చెప్తాడు ఒక డబుల్ ఏజెంట్ వర్క్ చేస్తుంది, చాలా సీక్రెట్ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అన్నీ అక్కడ పాస్ చేస్తుంది, సో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తారు. ఇంతకీ ఆ డబుల్ ఏజెంట్ ఎవరు అంటే జోయా అని చెప్పి చనిపోతాడు తన ఫ్రెండ్. జోయా మీద అనుమానంతో కొంచెంగా తన మీద స్పై చేస్తూ ఉంటాడు మన హీరో టైగర్. సో జోయా నార్మల్గా ఉంటూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. అనుకోకుండా వీళ్ళకి ఒక మిషన్ వస్తుంది. ఆ మిషన్లో అనుకోకుండా జోయా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో తన కన్ఫర్మేషన్ అవుతుంది జోయా డబుల్ ఏజెంట్ అని. సో ఎందుకు ఈ వర్క్ చేస్తుంది అని చెప్పేసి వెళ్ళి ఆరాధిస్తాడు. ఆరాధించిన తర్వాత ఆతిష్ రెహమాన్ ఎవరైతే జోయా వాళ్ళ నాన్నకి ఫ్రెండ్, ఒక గార్డియన్ లాగా జోయాకి. సో తన ఫాదర్ చనిపోయిన కాడ నుంచి ఆతిష్ శర్మనే మొత్తం చూసుకుంటూ ఉన్నాడు తనని. గార్డియన్ కింద ఐఎస్ఐ ఏజెంట్కి ట్రైన్ చేసింది కూడా తనే. తను జూనియర్ ఎవరైతే టైగర్ అబ్బాయి ఉన్నాడో జూనియర్ని కిడ్నాప్ చేసి తనని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు జోయాని. సో ఇక జోయాకి వేరే ఆప్షన్ లేక ఇలాంటి డబుల్ ఏజెంట్ పనులు చేస్తూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న టైగర్ జోయా ఇద్దరు కలిసి ఒక మిషన్ మీద వెళ్తారు. ఆ మిషన్ కంప్లీట్ చేయాలి. అదేంటంటే ఇరాకీలో ఉన్న ఒక మిసైల్ కోడ్స్ని వాళ్ళు కిడ్నాప్ చేయాలి. అంటే కిడ్నాప్ అంటే దొంగతనం చేయాలి. దొంగతనం చేసి ఆతిష్ రెహమాన్కి అప్పచెప్పాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక ప్లాన్ ఇస్తాడు. అంటే నేను ఇది ఆర్డర్ చేస్తున్నాను, సో మీకు కిడ్నాప్ చేశాను, మీ అబ్బాయి ప్రాణాలతో కావాలంటే ఈ పని చేసి పెట్టండి అని చెప్పేసి చెప్తాడు. సో ఇక వాళ్ళకి వేరే ఆప్షన్ లేక ఒప్పుకోవాల్సి వస్తుంది. ఒప్పుకుంటారు, వెళ్తారు, మిషన్ సక్సెస్ అవుద్ది. బట్ ఆ బ్రీఫ్ కేసు తీసుకున్న వెంటనే టైగర్ని అక్కడ ఎవరైతే ఇరాకీ పోలీసులు ఉన్నారో వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఆ కోడ్స్ అనేవి పాకిస్తాన్కి సంబంధించింది. సో అక్కడ నుంచి వాళ్ళు పాకిస్తాన్కి జైలుకి షిఫ్ట్ చేస్తారు తనని. సో బాగా టార్చర్ చేస్తూ ఉంటారు టైగర్ని. సో మొత్తం మీ డీటెయిల్గా చెప్తూ ఉంటాడు తనని ఎట్టి పరిస్థితుల్లో దేశద్రోహి కింద ముద్రించాలి. ఎందుకంటే ఇండియాకి పాకిస్తాన్కి ఒక పీస్ మీటింగ్ లాంటిది జరుగుతూ ఉంటుంది. సో అది మ్యాక్సిమం అరేంజ్ చేద్దామని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ అలాగే ఇండియాకి సంబంధించిన వాళ్ళు అరేంజ్ అవుతూ ఉంటారు ఇది ప్లాన్ చేద్దామని చెప్పేసి 2 కంట్రీస్ మధ్య. సో ఆ టైంలో ఇది జరగడంతో ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిఎంని చంపేసి నేను పిఎం అవ్వచ్చు అని చెప్పేసి ఆతిష్ శర్మ అనుకుంటాడు. అలాగే అక్కడ ఉన్న కొంతమంది ఆర్మీ ఆఫీసర్లు హెల్ప్ తీసుకుంటాడు పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళది. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు టైగర్ వాళ్ళతో అంటే ఇది ఒక రివెంజ్. ఎందుకంటే ప్రీవియస్గా ఏక్ ద టైగర్ రిలీజ్ అవ్వక ముందు ఎప్పుడైతే జోయా టైగర్ కలిసారో దానికంటే ముందే అనుకోకుండా ఒక మిషన్లో వీళ్ళు కలిసి వర్క్ చేస్తారు. సో అనుకోకుండా వీళ్ళిద్దరూ వర్క్ చేసి ఆతిష్ శర్మని జైలుకి పంపించడంతో వీళ్ళిద్దరి మధ్య రివెంజ్ ఉంటుంది. మెల్లగా జోయాని ట్రాక్ చేస్తూ ఉంటాడు, టైగర్ని ట్రాక్ చేస్తూ ఉంటాడు. తను బయటకు వచ్చాక వీళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలని మంచి కసి మీద ఉంటాడు. పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత తను ఒక పెద్ద బంగ్లాలో ఉంచుతారు టైగర్ని. అదే టైంలో పఠాన్లో ఒక మాట ఉంటుంది, అంటే ఒక మాట చెప్తాడు, నేను ఒక సీరియస్ మిషన్ మీద వెళ్తున్నాను, ఈ అవసరం నాకు ఎప్పుడైనా కావచ్చు, సో టచ్లో ఉండు, బ్రతికే ఉండు అని చెప్పేసి పఠాన్లో చెప్తాడు టైగర్ షారుఖ్ ఖాన్కి. సో ఆ టైంలోనే టైగర్ 3లో పఠాన్ ఎంట్రీ ఉంటుంది. సో పఠాన్ ఎంట్రీ ఫైట్ సీక్వెన్స్ మాత్రం ఇరగదీస్తుంది, చాలా బాగుంటుంది.
సో ఇద్దరు ఫైట్ సీక్వెన్స్ జరిగేది. టైగర్ని సేవ్ చేస్తాడు, టైగర్ని సేవ్ చేసి వెళ్ళిపోతాడు. సో ఇక టైగర్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ ప్లాన్ మొత్తం పిఎంకి చెప్పాలని చెప్పేసి చాలా కష్టపడుతూ పిఎం దగ్గరికి రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత పిఎంకి అన్ని ఇన్ఫర్మేషన్ చెప్తారు. ఇలా ఆతిష్ శర్మ మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు, ఇలాంటి కోడ్స్ మొత్తం తనే దొంగలించాడు, మా మీద దేశద్రోహులు అనే ఒక ముద్ర గుర్తించాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తారు. చెప్పిన తర్వాత పిఎంని కాపాడడానికి వీళ్ళందరూ ప్లాన్ చేసి పిఎంని కాపాడతారు. సో ఈ గ్యాప్లో హాసన్ అని ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలని సెకండ్ పార్ట్లో బాంబ్ స్క్వాడర్ కింద అయ్యి తనని దత్తత తీసుకున్నాడు కదా హాసన్, సో తను వీళ్ళని సేవ్ చేయడానికి బాంబ్ స్క్వాడర్ కింద మళ్ళీ మారి అక్కడ చనిపోతాడు, చాలామందిని చంపేస్తాడు అక్కడ. సో అక్కడ మెల్లగా వేరే చోటన ఐఎస్ఐ ఏజెంట్లు కూడా కొంతమంది ఆపోజిట్గా వర్క్ చేస్తారు జోయాక్ కూడా. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఐఎస్ఐ ఏజెంట్ని రా ఏజెంట్లను కొంతమందిని నమ్మకద్రోహం చేస్తాడు ఒక అతను. సో బట్ వాళ్ళని అక్కడే ఆపుకుంటూ డిలే చేసుకుంటూ, సో ఈ గ్యాప్లో పాకిస్తాన్కి సంబంధించిన పిఎం లైవ్ టెలికాస్ట్లో చెప్తుంది ఇలా ఆతిష్ శర్మ మంచివాడు కాదు, అలాగే టైగర్ అండ్ జోయా వీళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు, మొత్తం దేశద్రోహి ఆతిష్ శర్మయ్య, అలాగే ఇలాగ జనరల్ ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీకి రిలేటెడ్ ఉన్నారో తను, వీళ్ళందరూ కలిసి నన్ను చంపుదాం అనుకున్నారు. ఇండియా అలాగే పాకిస్తాన్ పీస్ మీటింగ్ అనేది సవ్యంగా జరుగుతుంది ఇక నుంచి అని చెప్పేసి వాళ్ళని అక్కడితో ఒక పెద్ద ఫైట్ లాంటిది జరిగి ఆల్మోస్ట్ ఆతిష్ శర్మ చనిపోతాడు. సో మన టైగర్ మీద ఏదైతే మార్క్ ఉందో ఆ మార్క్ మొత్తం తుడుచుకుపోయి తను ఒక ఫ్రెష్ ఇండియన్ బెస్ట్ ఏజెంట్ కింద బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ మిత్రా మీనన్కి ఫోన్ చేసి ఇండియాకి ఎప్పుడు కావాల్సి వచ్చినా ఈ టైగర్ ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటాడు కంట్రీ కోసం అని చెప్పేసి టైగర్ 3 అలా ఎండ్ అవుద్ది. అండ్ ఈ టైగర్ 3 ఎండ్ అయిపోయిన తర్వాత వార్ 2కి సంబంధించి ఒక చిన్న లీడ్ ఉంటుంది. యాక్చువల్గా ఈ మూవీ ఆడలేదు, పెద్ద బాక్స్ ఆఫీస్ సక్సెస్ ఏం అవ్వలేదు, జస్ట్ బిలో యావరేజ్ అలా అయింది. బట్ ఈ లాస్ట్ 2 minutesలో వచ్చే వార్ 2 సీక్వెన్స్కి ఏదైతే ఉందో అది చాలా హ్యూజ్ ప్లస్ అయిందని చెప్పాలి. వార్ 2కి ఒక మంచి క్రేజ్ని తీసుకొచ్చింది. సో దీంట్లో హృతిక్ రోషన్ గారి కేమియో కూడా లాస్ట్లో వస్తుంది. సో ఆ మూవీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఒక బ్లాస్ట్ లాంటి ఇన్ఫర్మేషన్ వార్ 2 ఒక మంచి క్యారెక్టర్స్తో అని చెప్పేసి మనకి ఇవ్వకనే ఇస్తారు హింట్. ఇక్కడతో టైగర్ ఫ్రాంచైజ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక ఫర్దర్గా ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఇంకా ఈ మూవీలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. బట్ ఆ క్యారెక్టర్స్ మీకు ఇప్పుడు ఈ మూవీస్ వరకు యూజ్ ఉండదు. బట్ ఫర్దర్గా ఈ యూనివర్స్లో ఇంకా కొత్త క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, కొత్త మూవీస్ వస్తూ ఉంటాయి, ఈ క్యారెక్టర్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన వీడియో కూడా త్వరలో చేయబోతున్నాను. అండ్ అలాగే వార్ పఠాన్ కలిపి ఒక వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ 3 మూవీస్కి సంబంధించిన వీడియో బ్రీఫ్గా చెప్పాను, ఇంకా క్లారిటీగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే. ఇది ఈ వీడియో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.